హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉషా వ్లాగ్స్ 25. ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నాను. పిల్లలు అయితే బజ్జీలు చేయమని అడిగారు. ఏమేమి చేస్తున్నానో చూద్దానండి. ఫస్ట్ అయితే పకోడీ చేయడానికి ఉల్లిపాయలు అయితే కోసి పెట్టాను అనమాట. తర్వాత ఎగ్ బజ్జీ గౌతమ్ గాడికి ఇష్టం అనమాట. ఎగ్ బజ్జీ అంటే మాకు బెటరా, అంటే మీకు కూడా వాడికి ఇష్టం అనమాట. ఇది పకోడీ కూడా ఇష్టమే వాడికి. ఇక ఇదైతే గీతమ్మకు అనమాట. గీతుకైతే పచ్చిమిర్చి బజ్జీలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందులో చిన్నారి చేసేది అయితే చాలా చాలా అంటే వాళ్ళ చిన్నారి చేసే బజ్జీలు అయితే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఆమె స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. ఇంకా అన్నీ ఉన్నప్పుడు ఇవి లేకపోతే ఎట్లా? ఇవి బంగాళదుంప బజ్జీలు అంటే ఆలు బజ్జీలు అనమాట. అందరికీ అర్థం అవ్వాలంటే బంగాళదుంప అంటారు అనమాట. మేమైతే ఆంధ్ర కాబట్టి బంగాళదుంప అంటాము. కానీ నేను ఆంధ్ర కాదు, నేను తెలంగాణ కాబట్టి నేను ఆలు బజ్జీలనే అంటాను. ఇవన్నీ చేయాలంటే మరి ఇదైతే కావాలి కదా. ఇది ఏంటి అనుకుంటున్నారు? శనగపిండి అనమాట. శనగపిండి ఒకటి ఉంటే సరిపోదు కదా, క్రిస్పీగా రావాలంటే దానికోసం ఇది కూడా మిక్స్ చేయాలన్నమాట. ఇదేంటి అనుకుంటారు? బియ్యపిండి అంటే వరిపిండి అనమాట. అయితే ఇప్పుడైతే పకోడీ చేద్దాం. ఫస్ట్ అయితే పకోడీ ఎలా మిక్స్ చేస్తానో చూడండి. మనం పిండి కలిపేలోపు ఆయిల్ అయితే పోసుకుందాం అనమాట. ఈలోపు ఇది వేడెక్కుద్ది. పకోడీలో నేను పచ్చికారం అయితే వేస్తానమాట. కారం వేసుకోకుండా ఇది పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఇంక ఇది వేసుకుంటే కారం వేయనవసరం లేదు. ఇలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అయ్యో ఇది నాకు తెలియక నేను కారం అల్లం వేసుకుంటానే. కారం వేయద్దు, పచ్చిమిర్చితో మిక్సీ పట్టి ఇట్లా అల్లం కూడా కలిపి మిక్సీ పడితే చాలా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి? ఎంత అంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసిన తర్వాత దీన్ని మంచి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఇందులోకి వెళ్ళి వాటర్ అనేది వస్తాయి. అప్పుడు మనం పిండి వేసుకుంటే అప్పుడు ఎన్ని నీళ్ళు కావాలనేది తెలుస్తుంది. ముందే పిండి వేసేసి కలిపితే ఏమవుతుందంటే పిండి బాగా ఇదైపోయి నూనె లాగేస్తుంది అన్నమాట. అందుకే తక్కువ నీళ్ళు పోసుకోవాలండి. ఫస్ట్ ఇలా కలుపుకుంటే మనకి ఎన్ని నీళ్ళు పడతాయనే తెలుస్తుంది. ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. నేను కొలతలు చెప్పట్లేదు అనుకోండి, నేను ఎప్పుడు కొలత వేయను, ఎంత పడుతుందో చూసి వేసేస్తాను అనమాట. తర్వాత బియ్యపిండి వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. బియ్యపిండి వేసుకొని చేసుకోవడం వల్ల ఏమైతే ఉషా క్రిస్పీగా వస్తాయి అనమాట, బాగా అనమాట. కానీ బియ్యపిండి వేసుకుంటే ఏంటంటే బాగా క్రిస్పీగా వస్తుంది. కార్న్ఫ్లోర్ వేసి కూడా చేస్తాను నేను, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయట్లేదా మరి కార్న్ఫ్లోర్ వేస్తే ఏమైందంటే కొంచెము ఆయిల్ అనేది ఏమైందంటే తగ్గిపోతుంది మొత్తం. బియ్యపిండి వేస్తే నూనె ఎక్కువ పట్టదు అనమాట, నూనె లాగదు. ఇప్పుడు చూసారా, నేను ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలే. పిండి అందులో ఉన్న నీళ్ళే ఇంతసేపు కలిసింది. ఇప్పుడు ఇంకొంచెం వేసి ఇప్పుడు నీళ్ళు పోస్తాను నేను. ఆయిల్ అయితే కాగిపోయింది అనమాట. పిండి ఇంకా రెడీ అవ్వలేదు, వచ్చేస్తున్నా 2 minutesలో. ఆయిల్కి చెప్తాను మరి చెప్పాలి కదా, మరి ఆయిల్ ఎవరు రావట్లేదని మంట వచ్చి అందులో కూర్చుంటుంది. సరే కొన్ని నీళ్ళు పోసి ఇప్పుడు కలుపుదాం. దాంట్లో వేసింది ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, శనగపిండి, బియ్యం. నేర్చుకుంటారని కాదు కానీ నేను ఇలా నా స్టైల్లో నేను చేస్తున్నానని చెప్తున్నాను. ఇట్లున్నప్పుడు వేస్తే ఏమైందంటే స్వీట్ షాప్లో ఉంటుంది చూడండి, గట్టి పకోడీ బాగా గట్టిగా అలా ఉంటుంది. ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఒక 2-3 రోజులు అట్లా ఉండిపోద్ది అనమాట. పకోడీ క్రిస్పీగా ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఇది కూడా వస్తుంది, కరకరలాడతాలా అంట. కరకరలాడుతుంది, ఇది కూడా కరకరలాడుతుంది. కానీ అది బాగా గట్టిగా ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మురుకులు, జంతికలు ఉన్నట్టు ఉంటాయి అనమాట. అది అట్లా మురుకులు. ఇప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇలా ఉంటే ఇప్పుడు బాగా వస్తుంది అనమాట. ఇలా ఉండాలి. ఇంకొంచెం మెత్తగా కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు. కానీ నీళ్ళు పోసుకుంటే ఏదంటే నూనె లాగుద్ది అనమాట బాగా. అందుకని ఇంకా అంత నీళ్ళు పోయద్దు. ఆల్రెడీ ఇలా ఉంటే చాలు. మనం ఇప్పుడు అంతా ఒకసారి వేయం కదా, 2-3 వాయిల్ వేసరికి ఏమైందంటే ఇది ఇంకా లూజ్ అవుతుంది అనమాట. అందుకనే అయితే ఇంకా నీళ్ళు ఊరుతాయి అనుకుంటున్నాను, నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఉల్లిపాయలకి వెళ్ళి వాటర్ వస్తూనే ఉంటాయి అనమాట. అందుకనే తొందర వేసి. అనవసరంగా ఈ విషయం నాకు తెలియక నేను వాటర్ ప్యూరిఫైర్ పెట్టించుకున్నాను. ఉల్లిపాయలో వాటర్ రావుతారా మరి కోసి. సరే అయితే ఇప్పుడు వేసేద్దాం పదండి. అందరు ఏం చేస్తారంటే ఇట్లా ఉండలు వేస్తారు, ఇట్లా బజ్జీలు పునుగుల్లాగా. అట్లా వేయద్దు, అంటే నాకు ఇష్టం ఉండదు అట్లా. నేనైతే ఇట్లా వేస్తా. ఇట్లా విడివిడిగా వేస్తే
బాగుంటుంది అన్న. అట్లా వేస్తే ఏమైందంటే మధ్యలో ఉల్లి పకోడీ ఇలా వేయాలి. ఉషా మనం ఒక పని చేద్దాం ఉషా, బజ్జీలు బండి పెట్టుకుందామంట. బజ్జీల బండి పెట్టుకుందాం ఉషా, మంచి ఇన్కమ్ ఉషా. ఎందుకంటే మనం నేను కూడా టేస్ట్గా చేస్తా కదా బజ్జీల బండి. ఒక రోజు ఏమో నువ్వు కౌంటర్లో కూర్చో, ఒక రోజు ఏమో నేను బజ్జీలు వేస్తా, ఒక రోజు ఏమో నేను కౌంటర్లో కూర్చుంటా, ఒక రోజు నువ్వు అట్లా షిఫ్ట్లు చేంజ్ చేసి. మనం ఎందుకు వేస్తాం బజ్జీలు? మనం మనుషులు పెట్టి వేపిస్తాం బజ్జీలు. మన చేతితో టేస్ట్ తినిపించాలి కదా, ఆ టేస్ట్ అందరి చేతిలోకి రాదమ్మా. నిజంగా చాలామంది ఉషా చేతి తీరు కూడా ఉంటుంది, చేతి వాటము చెయ్యి తీరు అంటారు చూడు, అట్లా అన్నమాట. సో నాకైతే ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది పెట్టాలి బజ్జీల బండి పెట్టుకోవాలని చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను బజ్జీలు చేసినప్పుడల్లా అనిపిస్తుంది, అమ్మ నేను ఇంత టేస్ట్గా బజ్జీలు చేస్తా, ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటుంది. కానీ ఏం చేద్దాం, నన్ను నా టాలెంట్ అయితే తొక్కేస్తారు మా ఫ్యామిలీ, నన్ను ఎదగనిస్తలేరు ఇట్లా. నన్ను ఇప్పటిదాకా తొక్కి 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 పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా బయటికి రావడానికి ఇంత టైం పట్టింది. నేను యూట్యూబ్లో రావడానికి ఇంత టైం పట్టింది నాకు. వచ్చి ఏం చేస్తావులే అమ్మ అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చి ఏం చేస్తుందో చూపిస్తుంది, మీరైతే సపోర్ట్ చేసి చూడండి. ఆమె నాకంటే చాలా బాగా మాట్లాడుతుంది, నాకంటే టాలెంటెడ్, నాకంటే పనులు చాలా బాగా చేస్తుంది ఆమె. నాకంటే నేను ఎందుకంటానంటే నేను చేస్తాను కాబట్టి. అయినా మీలో నా గురించి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకంటే ఎవరు ఎక్కువ కాదు లెక్క అని పెడతారు ఇప్పుడు మెసేజ్లు, అందరు కామెంట్ పెడతారు. ఎందుకంటే నీ గురించి తెలుసుకొని చెప్పాలి. అప్పుడు ఒక 1 year తర్వాత నీ గురించి చెప్పాలి. అప్పుడు బ్లడ్ ఒకటే కదా ఉషా, ఏమంటారు చెట్టుకి ఆకులన్నీ ఒకే రకంగా వస్తాయి కదా ఉషా. కాయలు ఒక రకంగా రావు, ఒక కాయ పుచ్చిపోతుంది, ఆకులు సేమ్ ఉంటాయి. నిజమే, అది కూడా అట్లా. అంటే సామెత ఉందిగా, చెట్టు ఒకటైతే విత్తు ఒకటి అవుతుందా అనేసి. యాక్చువల్లీ చెట్టు ఒకటి అయితే విత్తు ఒకటి అవుతుంది అనేది అది పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, తల్లి పిల్లలకి అట్లా వస్తుంది అనమాట. ఆకులు పేరెంట్స్కి చిల్డ్రన్స్. ఆకులు అంటే ఇప్పుడు ఒక చెట్టుకి కొమ్మలు ఆకులు ఇవన్నీ పిల్లలు అనమాట. చెట్టు ఏంటంటే పేరెంట్స్ అట్లా. సో అందుకని చెప్పేసి నీ ఛానల్ గురించి చెప్పు షా, నీ ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పు, మన యూట్యూబ్ ఫ్యామిలీలో నీ జర్నీని స్టార్ట్ చేస్తున్నా అని చెప్పు, అన్నీ నేను చెప్పి నువ్వు చెప్పు అంటాను నేను. నా మాట కంటే నీ మాట ఎక్కువ వింటారు కదా, అందుకే నువ్వే చెప్పు. లేదు షా, ఇప్పుడు నా మాట అంటే మీరెందుకు చెప్తున్నారు అక్క, మరి అక్క చెప్పాలి కదా అని అంటారు కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెమే అంటే కొంచెమే చేసేది, ఫస్ట్ కొంచెం చేయండి, నాకు చెయ్యి అందిస్తే చాలు పైకి వచ్చేస్తా నేను. అట్లయితే ఇంకేంది, నువ్వు పైకి వస్తే మాకేంటి ఎంటర్టైన్ చేస్తానని చెప్పు. ఇప్పుడు మీరు లైక్ చేయడం వల్ల అయితే మీకైతే ఏమీ అయితే అవ్వదు కదా, లాస్ అయితే ఏం లేదు కదా. లాస్ అయితే లేదు కదా, అయ్యో మేము నష్టపోయినా నీకు లైక్ చేయడం వల్ల అయితే లాస్ అయితే లేదు కదా. జస్ట్ మీరు వీడియో చూసినప్పుడు ఒక లైక్ వేసి ఎవరికైనా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. పకోడీ అయింది కదా, మిర్చి బజ్జీ కోసం పిండి ఎలా కలుపుకోవాలో చూపి. ఆ మిర్చి బజ్జీ ఎట్లా తయారు చేసిన అది కూడా చెప్పు, స్టఫ్ గురించి. అది నా స్పెషల్. ఈ మిర్చి బజ్జీ పొడుగ్గా ఉంటుంది కదా, దాన్ని ముందు ఇలా కట్ చేసుకొని ఇందులో స్టఫ్ ఏం పెట్టినామంటే చింతపండు, వాము, ఉప్పు. చింతపండు ఫస్ట్ నానబెట్టేసుకొని అందులో వాము వేసి మిక్సీ బట్టి, ఉప్పు కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ బట్టి ఇందులో ఇలా స్టఫింగ్ ఇలా ఈ చివరి నుండి ఈ చివరికి ఇలా తీసి కట్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంది. చాలామంది పెట్టరు, శనగపిండి వాము పెట్టి ఇలా రుద్దేస్తారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. సరే ఇవైతే ఒకసారి కలిపిద్దాము. ఉషా కొంచెం పకోడీ టేస్ట్ చేస్తా, ఉప్పు చూస్తే కొంచెం అసలు టేస్ట్ కాదు, అసలు ఉప్పు చూద్దాం ఫస్ట్. ఇక చూసేది ఏముండదు, బాగానే ఉంటుంది అన్నీ. పకోడీ చేసారా ఎంత బాగుందో. ఇలా వేసుకోవాలి, ముద్దలు ఇట్లా పురుగుల్లాగా వేసుకుంటే నాకు నచ్చదు, నేను ఇలానే వేస్తా. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోండి. క్రిస్పీగా ఉందా? చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడైతే శనగపిండి మిర్చీలు చేయడానికి శనగపిండి కలుపుకుందాం. మిర్చి బజ్జీలు చేయడానికి, మనం మిర్చిలు అంటాం కదా, మిర్చి బజ్జీ చేయడానికి పిండి జల్లెడ పట్టుకోకపోతే ఏమైందంటే ఏమైనా ఉండలు అవి ఉంటాయి అనమాట. మిక్సీ మనము కలిపేటప్పుడు ఉండలు ఉన్నాయి అనుకోండి, ఇలా నూనెలో వేసినప్పుడు ఏమైందంటే పేలుతాయి అనమాట. అందుకనే కంపల్సరీ జల్లెడ అయితే
పిండి అనేది జల్లెడ పట్టుకోవాలి. ఏ పిండి వంటలు చేసినా పిండి జల్లెడ పట్టుకోవాల్సిందే. మీరు ఎంత మెత్తగా పట్టుకున్నా ఏం చేసినా జల్లెడ అయితే పట్టుకోవాల్సిందే. మీరు చూసారా వీడియో రెండో వీడియోనో మూడో వీడియోనో మరి ఇది తెలియదు కానీ ఎంత ఫాస్ట్గా మాట్లాడుతుంది. అసలు వీడియో ముందు ఉన్న సంగతి మర్చిపోయింది. చాలామందికి ఈ స్టేజ్ ఫియర్ లాగా వీడియో ఫీవర్ అంట ఫియర్ ఈ ఆన్ కెమెరా సరిగ్గా మాట్లాడలేరు అనమాట. ఆఫ్ కెమెరా మాట్లాడతారు కానీ మా సిస్టర్ అలా కాదు. ఫస్ట్ వీడియోనా సెకండ్ వీడియోనా ఏ వీడియోనా సరే దంచి కొట్టు దుమ్ము లేపు. ఉప్పు ఇందులో కొంచెం సోడా సోడి వేయాలి కదా కొంచెం. ఎక్కడ ఉంది మరి? ఈ సైడ్ ఉంది చూడు పైన. అదేమంటారు కలుపుతుంటేనే కరకర సౌండ్ వస్తుంది. క్రిస్పీ సౌండ్. పిండి కొనుక్కోరావద్దు. పప్పు శనగపిండి తీసుకొని పట్టించుకోండి. ఓర్ నాయన మీరేందమ్మా బజ్జీలకి ఏందేందో ఒకటొకటి అన్నీ చెప్తారు. మనం చేసుకున్నవి టేస్ట్గా ఉండాలంటే ఇంట్లో బయట ఎగబడి కొనుక్కొని బండ్ల మీద పోయి తింటారు కదా, అట్లా మనం ఇంట్లో చేసుకోవాలంటే శనగపప్పుని పట్టించుకోవాలి. మిల్లుకి పట్టించుకున్నది ఏంతైనా సరే, లడ్డూలు అయినా సరే ఈ బజ్జీలైనా సరే శనగపిండితోని పిండి పట్టించుకొని వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఓర్ బాబాయ్ మీ బజ్జీలో దేమొద్దాము నేను పోతున్నా. మీరు శనగపిండి పట్టించుకొని ఏదో నాకు బజ్జీలు తినవద్దు. బయట పిండి కొనుక్కుంటారు కదా, పిండి కొనుక్కునే బదులు బజ్జీలు తినవద్దు అయితే బయటికి వెళ్ళి ఒక 50 రూపాయలు పెట్టి 4 బజ్జీలు కొనుక్కొని తిని వచ్చేస్తామమ్మా. హెల్త్ పాడేది. మేము ఇన్ని తిన్నా కూడా మేము హెల్తీగా ఎందుకున్నామంటే మేము ఇట్లా నీట్గా అన్ని ఇంట్లోనే చేసుకొని తింటాము. ఇక పానీపూరి కూడా చేస్తుంది బాబాయ్, వీలైతే చేపిస్తారని. కేకులు పానీపూరీలు ఇంట్లో ఏమైతే మేము అన్ని రకాలు చేసుకుంటూ అన్ని తింటాం. కానీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇంట్లోనే చేసుకొని తినాలి, బయట తినొద్దు. కొంచెం సోడా వేసుకున్నాను. సోడా ఉప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలి. సోడా ఉప్పు. ఉషా బేకింగ్ సోడా అంటే ఏంది? స్టవ్ తగ్గివే. బేకింగ్ సోడా అంటే ఏంటి, బేకింగ్ పౌడర్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి అసలు ఈ రెండింటికి? కేకులు చేస్తుంది కాబట్టి దీన్ని పప్పల సోడా అంటారు అనమాట. పప్పల సోడా అంటారు. మీ ఆంధ్రాలో పప్పల సోడా అంటారు అనమాట. ఇది ఒక 2 చిటికెళ్ళు వేసుకోవాలన్నమాట. అయితే బేకింగ్ సోడాకి సోడా ఉప్పుకి తేడా ఏంటంటే అందరు అనుకుంటారు బేకింగ్ సోడా అందరు కాదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మనం అనుకునేటోళ్ళం కాదా అనే చిన్నప్పుడు. మేమైతే మాకే తెలియదు ఈ సోడా అన్న బేకింగ్ సోడా అన్న ఒకటే అని అనుకుంటారు. మాకు తెలియదు చిన్నప్పుడు. తర్వాత తెలిసింది ఏంటంటే కేక్లో వేసేది బేకింగ్ పౌడర్, దాన్ని సోడా అనరు, బేకింగ్ పౌడర్ అంట దాన్ని. ఇది ఏంటంటే ఇది సోడా, ఉప్పు సోడా అంటారు, సోడా ఉప్పు అంటారు, పప్పల సోడా అంటారు. పప్పల సోడానే హైలైట్ ఉంది. కానీ పప్పల సోడా నేనైతే ఫస్ట్ అసలు మా మాటలకి ఆంధ్రాలో ఫస్ట్ మా ఇంట్లో మాట్లాడే మాటలకి అయితే నేను ఎంత నవ్వుకునేదాన్ని అసలుకి. చాలా మందికి ఈ పిండిలో వామ్ వేసుకోరు. వామ్ వేసుకుంటే ఏమైద్దానంటే శనగపిండి కదా కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది వేసుకుంటే ఏమైద్దానంటే కొంచెం అరుగుదల మంచిగా అవుతుంది అనమాట. మనం బజ్జీ పిండి కొంచెం ఎక్కువ 4 బజ్జీలు ఎక్కువ తిన్నా కూడా తొందరగా అరిగిపోద్ది అనమాట. ఈ వామ్ అరగదిస్తుంది అనమాట. అందుకనే వేసుకోవాలి. ఇది కంపల్సరీ వేసుకోండి. బజ్జీలు శనగపిండి ఐటమ్స్ ఏమున్నా కూడా కొంచెం వామ్ అనేది వేసుకోండి. ఉషా ట్యూటోరియల్స్ అని పెట్టు ఉషాను, ఈ ఉషా వ్లాగ్స్ అని పెట్టకు. ఫస్ట్ ఇట్లా చిక్క కలుపుకోవాలి. ఇట్లా కొంచెం గట్టి కలుపుకుంటే ఉండలు ఏమైనా ఉంటే జల్లెడ పట్టుకుని ఉండవు. మనకు డౌట్ ఏమైనా ఉంటే నూనెలో వేసిన తర్వాత మనకి ఏం అవ్వద్దు అనుకుంటే కొంచెం ఫస్ట్ ఇట్లా టైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఏమున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకొని మనకి ఎంత కావాలో అంత కలుపుకోవాలన్నమాట. చూసినరా, అందుకే బజ్జీల బండి పెట్టుకుందామంట. రే పిడకలు కొట్టిన చేతులు రాయి, మొక్కజొన్న పొత్తులు వేసిన చేతులు రాయివి. ఇప్పుడు అట్లనే ఉంటుంది. బజ్జీలు వేసిన చెయ్యి రాయిది. బజ్జీల చిట్టెమ్మ, బజ్జీల ఉషా చాలా మంది ఎట్లా చేస్తారు అమ్మో, అసలు ఆ బజ్జీల ఇలకల్లాగా ఉంటే ఉషా అవి బజ్జీ మిర్చిలతోటే వేస్తారు ఉషా. కాకపోతే ఎట్లా వేస్తారు ఉషా? పిండి ఏం చేస్తారంటే బాగా పలసగా కలిపేసి దోశ పిండి లాగా కలుపుతారు అన్నమాట. కలిపి ఏందనంటే ఇట్లా తీసేస్తారు. కానీ అది బజ్జీ తిన్నట్టు ఉండదు. ఊరికి చూడడానికి కూడా ఎట్లుంటది మిర్చి తిన్నట్టు ఉంటుంది. అది వేసుకోవడం ఎందుకు మరి, ఊరికి ఇట్లా తినేస్తే సరిపోతుంది. అసలు పిండి అంటది ఆ మిర్చిలో. కొంతమంది ఏమో ఉషా పిండి వేసుకుంటారు మొత్తం పచ్చిగా ఉంటుంది లోపల. కానీ మంచి కరెక్ట్గా అంటే ఈ పిండి కలుపుకోవడము మనకి రావాలన్నమాట. యాక్చువల్గా ఈ పిండి కలిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉంటే ఏమవుతుందంటే ఇందులో మనము సోడా వేసినాం కదా,
దానివల్ల ఏమైందంటే పిండి ఫ్లఫీగా అవుతుంది అనమాట, కొంచెం వావ్, నువ్వు కేక్ చేస్తావు కాబట్టి నీకు తెలుసు. ఫ్లఫీగా అవుతుంది అనమాట. అందుకనే ఒక 5 నిమిషాలు అవుదాము. నేను స్టవ్ ఆఫ్ చేసిన కదా, ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసిన అనమాట. ఓకే, ఆ నూనె వేడే వరకు ఇక్కడ ఇది ఫ్లఫీగా అయిపోతుంది. ఫ్లఫీగా అవుతుంది. కొంచెం చాలా చిన్న ముక్క తీసుకున్నాను. ఇప్పుడు సౌండ్ ఏనండి, క్రిస్పీగా కరకరలు ఆడుతూ ఉంటుంది అనమాట. అన్నీ ఎంత తెచ్చుకుంటావో. ఏంటమ్మా ఏంటి? ఆకలిస్తుంది. అవునా, ఏం తింటున్నావు మరి నువ్వు? పకోడీ తింటున్నావు. ఇష్టమా నీకు? నీకు మిర్చి బజ్జీలు అగ్గో చూడండి ఇలా కరకర తింటున్నా. ఎలా ఉంది చెప్పవు? ఇంకా నోట్లో రావలేదు. తీసుకొని మిర్చి బజ్జీలు స్టార్ట్ చేస్తున్న సంగతి చెప్పవు వాళ్ళకి. మిర్చి బజ్జీలు వేస్తున్నాను కూడా, అయితే ఇలా తిప్పేసి ఇలా గీసి వేసుకోవాలన్నమాట. మరేమంట దాన్ని గీసేసుకోండి మీరు కూడా, ఇలా వేయాలన్నమాట. ఇలా ఒక సైడ్ ఎందుకు గీస్తున్నానంటే, మరి మిర్చి లావుగుంటుంది కదా, మరి ఇది ఉడకాలి కదా, దీన్ని కూడా తింటాం కదా మనం. ఇది ఉడకాలంటే ఒక సైడు దాన్ని నూనెలో ఫ్రై అవ్వాలంటే కొంచెం గ్యాప్ ఇచ్చేయాలి దానికి. మనం చేసినట్టు చెప్తే మిర్చీలు కూడా తినాల్సింది, ఎందుకంటే అందులో స్టఫింగ్ బాగుంటుంది అనమాట. మనం పెట్టిన స్టఫ్ ఉంటుంది కదా, చింతపండు, వాము, అది అసలు అది పచ్చిమిర్చి, శనగపిండి, అసలు వీటి టేస్ట్ కాంబినేషన్ భలే ఉంటుంది. దేనికి చదువు ఇప్పుడు ఇదే పిండితోని ఇది ఆలు బజ్జీలు, బంగాళదుంప బజ్జీ, దీన్ని వేస్తాం. అబ్బా, పకోడీ చూడు ఎంత ఉందో పక్కన, ఇంత ఎత్తు పెరిగింది పైకి. చేసేది ఒక్క మనిషి. ఒక్క సైడ్ లాగు, ఒక్క సైడ్ లాగు. పాట పాడు, బజ్జీలు మంచిగా అవుతాయి, పొంగుతున్నాయి. ఒక పిండి నానింది కదా, పిండి నానబెట్టుకుంటే మంచిగా ఒక 10 నిమిషాలైనా, కనీసం 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. మీరు బజ్జీలు వేసుకునే ఒక 20 నిమిషాల ముందు మీరు పిండి కలిపి పక్కన పెట్టుకుంటే ఇట్లా పువ్వులాగా అవుతాయి అన్నమాట. మీరు ఇప్పుడు ఆలు బజ్జీలు తింటున్నారా, ఫ్లవర్స్ తింటున్నారా? మీరు ఫ్లవర్స్ లాంటి బజ్జీలు తింటున్నాం. చూడండి, మేము ఇంత మంచిగా బజ్జీలు చేసినప్పుడు మేము బజ్జీల షాప్ పెట్టుకుంటే తప్పేంటి చెప్పండి. ఒక బజ్జీ ఎంత? 50 రూపాయలకు 4 బజ్జీలు. ఇప్పుడు నువ్వు 100 రూపాయల బజ్జీలు వేసినావు ఉషా, చూసినా? ఇవి 100 రూపాయల ఖర్చు కూడా కాదు, మరి 4 బజ్జీలేగా. అంటే అందరికీ అంత ఓపిక ఉండదు. ఇంకొకటి ఏంటంటే టైం ఉండొచ్చు నన్ను, ఫస్ట్ చాలా మందికి టైం ఉండదు, ఓపిక ఉండదు. ఇంతమంది ఇది ఉన్నప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు. ఏముంది రే 50 రూపాయలు పడితే వస్తాయి బజ్జీలు, దానికి ఇంత రిస్క్ చేయాలా అనుకుంటారు. నిజమే, కరెక్ట్. అది చాలా మంది ఓపిక అనేది ఉండాలి పని చేసేటప్పుడు. ఓపిక లేకపోతే ఏం చేయలేరు. నేను కూడా బజ్జీలు చేయడంలో చాలా ఎక్స్పర్ట్, అందుకని నేను మధ్యలో అలా సజెషన్స్ ఇస్తూ ఉన్నాను అన్నమాట. కాకపోతే ఇక ఉషా వచ్చినప్పుడు అన్ని వంటలు అవి ఉషానే చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఉషా యూట్యూబ్ ఛానల్లో మంచి కుకింగ్ వ్లాగ్స్ కూడా చేస్తారు, కాబట్టి ఇది ఒక వ్లాగ్ అయిపోతుంది కదా. మేము చేసే స్టైల్లో బజ్జీలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాము. మీరు చూసి వెళ్ళిపోవద్దు, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ ఇంపార్టెంట్ అబ్బా, కామెంట్ చేయండి. బజ్జీలు ఎలా ఉన్నాయి ఏంటో చూసి చెప్పండి. మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి. మీరు ఇట్లనే చేసుకుంటారా, మేము చేసే బజ్జీలు ఎలా అనిపించినాయి? పాపం టేస్ట్ అయితే మీరు చూడలేరు, నేను చేసి చెప్తాను ఎట్లుందనేది. మీరు మాత్రం మీకు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేత్రానందం పొందండి. పాపం అంతకంటే ఏం చేయగలుగుతారు వాళ్ళు.
అట్లా చాలా మంది చాలా చేస్తారు తెలుసా, నేత్రానందని ఎంతమంది పొందుతారు తెలుసా. ఏమొస్తుంది వీళ్ళు ఇట్లా ఏస్తే ఏమవుతుంది అనుకుంటాం మనము, అన్ని చేస్తూ ఉంటారు చూడు. కానీ నేర్చుకుంటారు లేవు షా పాపం. బజ్జీలు కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం మంచిగా చేసుకోవచ్చు. బజ్జీలనే కాదు, నేను ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నాను కాదు, కానీ బజ్జీలు చేయడం కూడా ఒక ఆర్ట్ అట్లా. అందుకంటున్నా ఇప్పుడు మీరు కొన్ని తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. మీకు తెలియని మీరు అరే అవునా అని మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా. సో అందుకని అన్నమాట. ఇప్పుడు లేదంటే ఇక వంటలు చేసిన వాళ్ళందరూ ఇక చూసిన వాళ్ళందరికి రాదనా ఏంటి, మీకు రాదనా ఏంటి, మీరు కూడా చేస్తారు అన్ని. కానీ చిన్న చిన్న అంటే తేడా ఏంటి మనకి, అంటే మాకు మీకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. అందుకని ఇప్పుడు మేమైతే ఇట్లా చేసుకుంటాం. అయితే ఇవైతే బాగుంటాయి అనమాట. అందుకని మీరు చేసేటి ఎట్లుంటాయో అని బాగుండవని నేను చెప్పను, ఇవైతే బాగుంటాయి. మీకు ఒకవేళ అట్లా రానో ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని చూపిస్తున్నాం అనమాట. అంతే. ఇది ఎగ్ బజ్జీ. ఇవి ఎగ్ బజ్జీలు వేసినప్పుడు చూసింది కదా. ఇవి ఎగ్ బజ్జీలు. బామ్మో ఒక్కొక్కరు బజ్జీలు తీసేసి అయిపోయింది. ఇప్పుడు ఎట్లా చేస్తారంటే అగ్గ వేయలేదన్నావుగా, స్టవ్ మాత్రం భలే అందంగా తయారైంది సార్. మరి బజ్జీలు చేసినప్పుడు అట్లే ఉంటుంది కదా. తీసే బజ్జీలు అండి, బజ్జీలు ఎవరికి కావాలి బజ్జీలు? సేమ్ బజ్జీలు అమ్ముకునే దానిలాగానే ఉన్నా కదా. చాలామంది అనుకొని ఉంటారు అబ్బా సేమ్ భలే సెట్ అయినా అనుకొని ఉంటారు. నేనేం బజ్జీలు అమ్ముకునేదాన్ని కాదు, ఇంట్లో పిల్లల కోసం అందరికీ. ఏడుగురును పైన ఒక 4-5 ప్లస్ చేసేదేమో ఒక్కరు. అది ఇన్ని చేయాలన్నమాట. ఇప్పుడు అందరూ తినాలనుకుంటే ఇన్ని చేయాలన్నమాట. ఇంత కష్టపడి ఇంతసేపు చేసింది తినడం మాత్రం 5 నిమిషాల్లో. ఎట్లా అంటే ఏరేస్తారనమాట, ఇట్లా మొత్తం ఉఫ్ అని ఊదేస్తారు. కాంచనా సినిమాలో చికెన్ తింటాడు కదా కాంచనా లారెన్స్, అట్లా తినేస్తారనమాట ఇప్పుడు. ఓకే చెప్పు ఇక. వీడియో ఎలా ఉందో ఒకసారి మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తం చూసి ఎలా అనిపించిందో మీరు ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాతనే వీడియో చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా? ఓకే, మరో వీడియోతో మీ ముందు నేను మళ్ళీ ఇలాంటి వీడియోలు మంచి తీసుకొస్తాను. ఓన్లీ వంటలే కాదు, అన్నీ మా ఇంట్లో జరిగేటివి, మా పిల్లల కోసము, మా హస్బెండ్ కోసం, నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఇక్కడికి ఎప్పుడు వస్తాను అన్నీ చెప్తాను. ఓకే బాయ్. ఇంకా సెలవు తీసుకుంటా, బాగా ఆకలిస్తుంది. ఇవన్నీ చేసి అసలు పట్టుకొని చేతుల్లో ఫస్ట్ బరువు వేస్తుంది మీకు ఇంతసేపు చూపించి. సరే ఓకే బాయ్. 2 ఫోటోలు దిగినాడు అమ్మ, పోదాం ఇక బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, గంట సింబల్ని మాత్రం కొట్టండి, గట్టి కొట్టండి, కొంచెము మెల్లగా కొడితే మళ్ళీ అవ్వదు. ఓకే బాయ్.